వైసీపీలో కొత్త విభాగం మొదలవనుందా? పార్టీ అనుబంధ సంఘాలకు జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేయనున్నారా? వాటితోనే పూర్వ వైభవం సాధ్యమని భావిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్లకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. వారికి తోడు ఐపాక్ తో పాటు పార్టీ సోషల్ మీడియా విభాగానికి కూడా పెద్దపీట వేశారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులను విస్మరించారన్న విమర్శ ఉంది. అదే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటమికి కారణమైందన్న నివేదికలు కూడా జగన్మోహన్ రెడ్డికి అందాయట. అందుకే దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు. పార్టీలో కార్యవర్గాలకు సైతం ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే పార్టీకి దూకుడు పెంచే విధంగా ఓ విభాగాన్ని తెరపైకి తేవాలని భావిస్తున్నట్లు చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రామ స్థాయిలో ఓటమి దూకుడుకు అడ్డుకట్ట వేసే విధంగా ఒక బలమైన విభాగాన్ని తెరపైకి తెనున్నట్లు ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉంది. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలా మంది కీలక నేతలు బయటకు వెళ్లిపోయారు. మరికొందరు వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. పార్టీలో ఉన్నవారు సైతం సైలెంట్ గా ఉన్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను వెంటాడుతుంది. ఈ క్రమంలో పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఉగాది నుంచి ప్రజల్లోకి రావాలని భావిస్తున్నారు. అంతకు ముందే పార్టీలో బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోయినా 40% ఓటు బ్యాంక్ సొంతం చేసుకుంది. దాన్ని నిలబెట్టుకోవడంతో పాటు తటస్థులో సైతం పట్టు పెంచుకోవాలని భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. తనతో పాటు దూకుడుగా ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సమయాత్తం చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా జగన్ సేన పేరిట ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. తొలుత ఉభయ గోదావరితో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా యువకులను జగన్ సేవలో చేర్చి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని భావిస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొద్ది రోజుల పాటు డీలా పడింది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఓటమి నుంచి తేరుకొని ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టారు. ముఖ్యంగా పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని చూపించారు. ఇప్పుడు యువకులతో ప్రత్యేకంగా జగన్ సేన కమిటీలను ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని ఓ 50 మందితో పటిష్టమైన విభాగం ఏర్పాటు చేయనున్నారు. మండలం, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో ఈ కమిటీలను ఏర్పాటు చేసి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లోకి ప్రచారం చేయడమే టార్గెట్ గా తెలుస్తోంది. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.